నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి ధీటైన జవాబు అమిత్ షా. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో సీఎం చంద్రబాబు భేటీ. వైఎస్ జగన్ ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి సాకే శైలజనాథ్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పై విచారణ 29కి వాయిదా. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో సరిహద్దు భద్రతా దళ ఇన్వెస్టిగేషన్ సదస్సులో హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. మేము పాకిస్తాన్కు ఎప్పుడూ తగిన సమాధానం ఇవ్వలేదు, కానీ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదానికి గట్టి సమాధానం ఇచ్చాం. పాక్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశాం. దీనికి ప్రపంచం మమ్మల్ని అభినందిస్తుంది. నేను సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాను అని అమిత్ షా పేర్కొన్నారు. कई बड़ी बड़ी घटनाएं पाकिस्तान ने की, मगर इसका जवाब उचित जवाब नहीं दिया गया. हम संरक्षात्मक काम करते रहे. हमारे लोगों की जान बचाने के लिए बहुत अच्छा काम हमारी पुलिस, सेना, बीएसएफ सब ने किया, मगर कभी भी उचित जवाब नहीं दिया. 2014 में नरेंद्र मोदी जी प्रधानमंत्री बने, भारतीय जनता पार्टी के नेतृत्व वाली सरकार बनी और सबसे पहला बड़ा हमला उरी में हमारे जवानों पर किया. उनको जिंदा जला देने की हिमाकत की और हमने सर्जिकल स्ट्राइक कर पहली बार आतंकी ठिकानों में घुसकर आतंकवादियों को जवाब देने का काम उरी के बाद तुरंत किया. हम मानते थे कि संदेश से शायद अब सब कुछ रुक जाएगा, मगर नहीं रुका. पुलवामा में हमला हुआ, सीआरपीएफ के जवानों को आतंकी हमले में उड़ा दिया गया. भारत की सेनाओं ने एयर स्ट्राइक कर इससे उरी से कठोर जवाब देने का प्रयास किया और फिर से एक बार हमने आतंकी अड्डों को उड़ाने का काम किया. और उसके बाद पहलगांव में इंतहा ही कर दी. निर्दोष यात्रिकों को धर्म पूछकर अपने परिवार के सामने, परिवार के महिला सदस्य और बच्चों के सामने चुन चुन कर निर्ममता पूर्वक मारने का पाप पाक प्रेरित आतंकवादियों ने किया. और उस वक्त हमारे प्रधानमंत्री जी ने उनको कहा था, बिहार से कहा था कि इसका उचित जवाब दिया जाएगा. और ऑपरेशन सिंदूर ये उसका जवाब है. आज पूरी दुनिया हमारी सेना की वीरता और मारक क्षमता की भूरी भूरी प्रशंसा कर रही है. और मैं आज इस मंच पर से सेना के उन वीर जवानों को, तीनों सेनाओं ने मिलकर जो पराक्रम किया है, वो सभी को समग्र राष्ट्र की ओर से मैं उनको अभिनंदन भी करना चाहता हूं और धन्यवाद भी कहना चाहता हूं कि आपने देश के स्पिरिट को वहां तक पहुंचाने का काम किया. హస్తినాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుసగా భేటీలు అవుతున్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, భూ విజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్ తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతరిక్ష తయారీ ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ ఒక సమగ్ర ప్రతిపాదనను సీఎం సమర్పించారు.
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పత్రికా సమావేశం ద్వారా కూటమి ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సాగే శైలజనాథ్ డిమాండ్ చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ను ఆధారాలతో సహా వైఎస్ జగన్ బయటపెట్టారని, దానికి బదులివ్వలేక ఎల్లో మీడియా ఈనాడు ద్వారా ఒక అబద్ధపు కథనాన్ని రాయించారని మండిపడ్డారు. అసలు ఏ సమాధానం వస్తుందో చూద్దాం అని వెయిట్ చేశాను చాలా క్యూరియాసిటీగా. ఎందుకంటే దాన్ని ప్రెస్ మీట్లో చెప్పడమే కాకుండా ఓన్ ట్విట్టర్ అకౌంట్లో కూడా దాన్ని పోస్ట్ చేయడం, ప్లాట్ఫామ్స్ మీద దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా పంపడం. వెయిట్ చేసే కాలంలో ఎప్పటిలాగే నాకు కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళు అట్లే ఊహించలేదు, కానీ ఒక బేతాల కథ అందామా, కాకమ్మ కథలు అందామా, ఓ కొత్త కథ ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క అధికార పత్రిక అందాము, లేక అనధికార పత్రిక అందాము. ఈనాడులో ఒక వార్తా కథనం వచ్చింది. దాన్ని కథనం అందామా, వార్త అందామా అర్థం కాని పరిస్థితి. అది బేతాల కథలాగే ఉంది. అది అయాన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఏంటంటే, మీరు ఈ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి దానికోసం చట్టాన్ని ఉల్లంఘించి దర్యాప్తు సంస్థల్ని చేతిలోకి తీసుకుని దుర్వినియోగం చేస్తా ఉన్న అధికారాన్ని మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు అనే అంశం మీద మాట్లాడుతూ అసలు లిక్కర్ ఫ్రాడ్ చేసింది ఎవరు, డిస్టిలరీలకి ఎక్కువ డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, వాటి కెపాసిటీ పెంచింది ఎవరు, క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా ఎరిక లేకుండా ప్రివిలేజ్ ఫీజు 1300 కోట్ల రూపాయలని మాఫీ చేసింది ఎవరు, ఒక రేషనాలిటీ లేకుండా తమరికి కావలసిన ముఖ్యమంత్రి గారు తమరికి కావలసిన డిస్టిలరీలకి ఎక్కువ ఆర్డర్లు పోయే విధంగా చూస్తుంది ఎవరు, దీనికి సంబంధించి మీరు మాట్లాడకపోయినా కీలకమైన అంశాలని బయటపెట్టారు. ఆనాటి లిక్కర్ ఫ్రాడ్లో, స్కామ్ ఫ్రాడ్లో ఇంకొక మీనింగ్ కూడా ఉంది. స్కామ్ డిస్ఆనెస్ట్ అనే ఒక మీనింగ్ కూడా ఉంది. ఆ ఫ్రాడ్లో స్పష్టంగా అడిగాడు ఆఖరికి, అయ్యా మీ సంతకాలు ఉన్నాయి, మీ ఎక్సైజ్ మినిస్టర్ సంతకాలు ఉన్నాయి, మరి మీరు సమాధానం చెప్పాలా. ఎక్కడైనా సరే సీఎంఓ నుంచి మా సంతకం ఉందా చూపించమని ఛాలెంజ్ చేశాడు ఆఖరికి. ఒక సవాల్, మీరు స్వీకరించి చూపించాల్సింది ఎక్కడెక్కడ ఉంది అని. ఇదేమీ కాకుండా మీ అనుకూల మీడియా, మీ అనధికార పత్రికలు అబద్ధాలని, చాలా తేలిక మాటల్ని, అట్లాగే తప్పుడు సమాచారం అని నేను అనుకుంటా ఉన్నాను. తప్పుడు సమాచారంతో కూడిన ఒక సత్యదూరమైన ఆరోపణలు మీరు చేయడం తప్ప ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు. ఒకే ఒక గాలికి అట్లా ఇట్లా ఆర్థిక పరిస్థితిని ఎట్లా మాట్లాడతారో దీనిపైన అట్లే మాట్లాడుతూ ఉన్నారు. నేను చూసాం, ఆశ్చర్యపోయాం. ఈ రోజున కొత్త సబ్జెక్ట్ కూడా మీరు నేర్పించారు చాలా మందికి ఈ రాష్ట్రంలో. అదేంటంటే మెగాబైట్ అంటే ఏంది, అది జీబీ అంటే ఏంది, టెరాబైట్ అంటే ఏంది, ఒక్కొక్క టెరాబైట్కి ఎన్ని పేజీల ప్రింటింగ్ బయటకు వస్తుంది అనే విషయాలు, కొత్త విషయాలు నేర్పించారు. నిజంగా ఈ వార్తా కథనం రాసిన వాళ్ళకి నేను నిజంగా వాళ్ళ పట్ల ఏ విధంగా ఆలోచించి అర్థం కాదబ్బా. నాకు ఏం చెప్పాలనుకున్నారు మా అందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? మీ దగ్గర ఏ ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది? కేవలం వ్యక్తులు ఇచ్చిన, నిన్న స్పష్టంగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో పలానా సీఎండీగా ఉన్న వసుదేవరెడ్డి గారు కానీ, అట్లాగే కింద ఉన్న 2 ఎంప్లాయీస్ ఇచ్చిన స్టేట్మెంట్ల మీద మీరు ఏ విధంగా మాట్లాడతారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవి అని. ఆధారాలు ఏవి బయట పెట్టమని అడిగినందుకు మీరు ఒక కథ వండి వార్చారు. ఇక్కడ టెరాబైట్ల రూపంలో, జీబీల రూపంలో 375 కోట్లకు పైగా
375.88 ల్యాక్ పైగా పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లన్నీ కూడా ఎరాస్ చేశారు, నాశనం చేశారు. అసలు సమాచారమే అందకుండా చూశారు దీంట్లో ఆఖరికి. అయినా అతి కష్టపడి మాకు సంబంధించిన శాఖలు, మీ చెప్పు చేతుల్లో ఉన్న శాఖలు లేక గుంపులు మేము సేకరించిన విషయాల మేరకే ఈ రోజున వేల కోట్లు కొల్లగొట్టబడ్డాయని దీంట్లో వార్తలో ఒక భాగం. And just I want to ask you people, the state of Andhra Pradesh wants to know what is the truth. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు ఒక సత్యాన్ని ఆవిష్కరించే ఒక పని చేశారు. ఇట్స్ పబ్లిక్ డొమైన్, ఎవరైనా చదవచ్చు, మాట్లాడచ్చు, అభిప్రాయం పెట్టచ్చు కామెంట్ రూపంలో. ఇప్పటికి 13 సార్లు, దాదాపు 12 సార్లు ప్రెస్ మీట్లు, ఒకసారి ఢిల్లీలో ప్రెస్లో మాట్లాడడం, అనేక సందర్భాల్లో అక్కడ టూర్ పర్యటనలో పోయినప్పుడు మాట్లాడిన దాంతో అనేకమైన ప్రశ్నలు వేశారు. ఆఖరి అది ప్రజల ఇబ్బందుల గురించి ప్రశ్నలు వేశారు, మీరు చేసే ఆరోపణలపైన ప్రశ్నలు వేశారు. కానీ ఈనాటికి కూడా మీ దగ్గర సమాధానం లేదు. మీరు ఎంత హైడ్ చేద్దామనుకున్నా, ఎంత దాచిపెడదామనుకున్నా సత్యం అనేది నిప్పు లాంటిది. అది ఎవరైనా సరే అది అన్ని పొరల్ని కాల్చుకొని బయటకు వస్తుంది. నోబడీ కిల్ ట్రూత్. ఈ భూమి మీద అత్యంత గొప్ప శక్తివంతమైన విషయం ఏదో ఉందంటే నిజం మాత్రమే. నిజం ఎప్పుడోసారి బయటకు వస్తుంది. ఈజ్ ప్రూవ్డ్ బియాండ్ ద సెంచురీస్. కనుక యుగ యుగాలుగా ఇది ట్రూ అయిన విషయం. కనుక సత్యాన్ని మీరు దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మేము సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు ఈరోజు రాసిన లేఖ, ఎందుకంటే ఆల్మోస్ట్ అఫిషియల్ పేపర్ కింద లెక్క ఇది, డిలీట్ చేశారు. ఎక్కడెక్కడ డిలీట్ చేశారు? ముడిసరుకు కొన్నవాడు, అమ్మినవాడు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత బండ్ల గణేష్ వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత అతిథి అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదృష్టమైన స్వామివారి అభిషేకం చూశాను. పుట్టినరోజు సందర్భంగా స్వామిని దర్శించుకోవటం, అభిషేకం చూడటం నా జన్మదినమైంది. స్వామి సేవకు ఎప్పుడు నేను రెడీగా ఉంటాను. గోవింద గోవింద. జిల్లా కోకో తోట పంటల విస్తరణపై ఉద్యాన శాఖ అధికారులు దృష్టి సారించాలని, ఆ తర్వాత అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు.
స్థానిక కలెక్టరేట్ లో కోకో క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ప్రశాంతి మాట్లాడుతూ 600 హెక్టార్లలో కోకో తోటలు సాగయ్యేలా చూడాలని, అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని పేర్కొన్నారు. ఆ మేరకు రైతులను ప్రోత్సహించే క్రమంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఇక్కడ ఎంత కోకో నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, కోకో ఎక్స్టెంట్ రాయండి. ఈస్ట్ గోదావరిలో కోకో ఎక్స్టెంట్ ఇలా ఉంది అని రాస్తూ ఈ మండలాల్లో ఇంత ఉంది, ఎక్కువ ఈ మండలంలో ఉంది అని రాస్తాను. ప్రొడక్షన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఈ వెరైటీ ఇంత ప్రొడక్షన్ అవుతుంది. ఫార్మర్స్ యావరేజ్ గా ఫార్మర్ ఎంత తెచ్చుకుంటున్నాడు, మిగతా క్రాప్స్ తెచ్చుకున్న వాళ్ళకన్నా ఇతను ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, ప్రాసెసింగ్ చేసేటప్పుడు వీళ్ళకి ఎంత అడ్వాంటేజ్ వస్తుంది అండ్ ఫైనల్ డిస్ట్రిబ్యూట్. సో నేను ఇచ్చిన ఒక ఇండికేషన్ ని, ఒక డైరెక్టివ్ ని తను ఒక న్యూస్ ఐటమ్ గా మార్చాడు. సో నేను మీకు ఏం అడిగాను, యాక్షన్ ప్లాన్ అడిగాను. సో ఈ యాక్షన్ ప్లాన్ లో ఫస్ట్ పాయింట్ ఇంటర్ క్రాప్. కోకో ఎక్స్టెంట్ యాజ్ ఇంటర్ క్రాప్ గా మన దగ్గర ఎంత ఉంది, మెయిన్ క్రాప్ గా ఎంత ఉంది? హైదరాబాద్ నగరంలోని శిల్పారామంలో మిస్ వరల్డ్ కాంటెస్టెడ్లు సందడి చేశారు. అక్కడ కయ్య తిరుగుతూ వివిధ స్టాళ్లను పరిశీలించారు. విక్రయిస్తున్న పలు వస్తువుల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. అంతకుముందు శిల్పారామం వద్ద పలువురు కళాకారులు, చిన్నారులు సాంప్రదాయ రీతిలో వారికి స్వాగతం పలికారు. జిల్లాలో ఇసుక మాఫియా నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇసుక తరలింపు కారణంగా ఇప్పటికే కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, ఇంకెన్ని ప్రాణాలు ఇసుక మాఫియాకు బలైపోవాలని ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం సిపిఎం కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యంతో కలిసి మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు వల్ల రోడ్డు పైన ఇసుక పడి వాహనదారులు జారిపడి ప్రాణాలు కోల్పోతున్నా ఇసుక మాఫియా అరాచకాలు ఆగడం లేదని అరుణ్ విమర్శించారు. ఇవాళ చాలా మంది ప్రజలు కూడా ఇసుక సందర్భంలో జారి పడిపోయిన ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇవాళ పరిస్థితులు బాగు చేయండి అని చెప్పి కోరుతా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇది అత్యవసర పరిస్థితిగా తీసుకోవాలి. ఇప్పుడు ధవళేశ్వరం గాయత్రి ఇసుక బయట రోడ్డు, అది రోడ్డు లేదంటే అది మొత్తం ఇసుక ర్యాంపు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. అక్కడ చిన్నపాటి స్కిడ్ అయితే చాలు జనం పడిపోయిన పరిస్థితి. ఆ పైనుంచి అత్యధిక లోడుతో లారీలు వేగంగా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.
అందుకే ప్రభుత్వం తక్షణమే వారం 10 రోజుల్లోపు ఇట్లాంటి వాటన్నిటిని నియంత్రించి ఆ రోడ్లపై ఇసుక మొత్తాన్ని తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కోరుతా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే సిపిఎం పార్టీగా ప్రజల్ని సమీకరించి అధిక లోడుతో ప్రయాణం చేస్తున్న ఇసుక లారీలను అడ్డుకుంటాము. ఎక్కడికక్కడ ఇసుక లారీలను అడ్డుకుని ఆఫ్ చేస్తాం, నిలుపుదల చేస్తాము. తర్వాత జరిగే పరిణామాలకి ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులకి తెలియజేస్తాం. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారతకై వ్యవసాయ అనుబంధ రంగాల వారి కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్డీఏ మెప్ప బ్యాంకర్లతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. చూసుకొని వాళ్ళు ఎలిజిబుల్ అయితే కనుక ఇమీడియట్గా ఇవ్వండి, ఎలిజిబుల్ కాకపోతే ఇమీడియట్గా రిజెక్ట్ చేయండి. మీ దగ్గర ఇది బ్యాంక్స్ దగ్గర మన దగ్గర వస్తున్న కొంచెం ల్యాప్సెస్ ఏంటంటే మనం ఇచ్చేది ఇమీడియట్గా ఇవ్వకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇస్తే ఇమీడియట్గా ఇవ్వండి, లేకపోతే రిజెక్ట్ చేయండి, నో ప్రాబ్లం. అలాగే నేను డిపార్ట్మెంట్ హెడ్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి కానీ నేను పారిశ్రామిక రైతుగా ఉన్నాను, నేను ఏమైనా చేయగలను అనే ఒక కాన్సెప్ట్ రావాలంటే ప్రభుత్వం ముఖ్య విషయం. వాటికి సంబంధించి వాళ్ళ అభిప్రాయాల మీద వారికే వదిలిపెట్టాలి. వాటిలో చాలా వర్క్ ఉన్నాయి. స్కీమ్స్లో కూడా కొందరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు ఇష్టపడతారు, కొందరు కేవలం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇష్టపడతారు, కొందరు సర్వీస్ చేయడానికి ఇష్టపడతారు, కొందరు ఇన్కమ్ జనరేటెడ్ కేవలం నా డబ్బు వస్తే చాలనుకుంటారు, ఇన్కమ్ జనరేట్ యూనిట్ ఇష్టపడతారు. అలాగే కొందరు ట్రేడింగ్ యూనిట్కి ఇష్టపడతారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో కరోనా కేసు నమోదైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై కడప డిఎంహెచ్ఓ నాగరాజు స్పందించారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు. షేక్ గౌసిన్ మోదిన్ మేబీ అనే మహిళ దగ్గు జలుబు జ్వరంతో కడప రిమ్స్ కు వస్తే కోవిడ్ వార్డులో అడ్మిట్ చేశారే తప్ప కరోనా లక్షణాలు లేవన్నారు. ఆసుపత్రిలో కోవిడ్ కిట్లు లేకుంటే ఎలా నిర్ధారణ చేస్తామని ప్రశ్నించారు. షేక్ గౌసిన్ మొబిన్ అనే ఒక 75 ఇయర్స్ లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్తో వచ్చింది. దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన, ప్రొద్దుటూరులోన, అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకునింది. నెక్స్ట్ వీళ్ళు జీజీహెచ్కి వెళ్ళారు. అంటే బాగుందని వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చినారు. జీజీహెచ్కి వెళ్తే జీజీహెచ్లో కోవిడ్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంది, కొద్దిగా సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని. దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అది కరెక్ట్గా కనుక్కోకుండా ప్రెస్లో కానీ దీంట్లో కానీ వస్తాం. కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా, ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా కేసెస్ కోవిడ్ మనమేమి కొత్తగా చూసింది కాదు, నెక్స్ట్ కేసెస్ ఏవైనా వచ్చినా కూడా మనము ఇదిగా చేయడం జరుగుతుంది. యాజ్ పర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. మహానాడుకు సంబంధించింది మహానాడు జరుగుతుంది కదా, మహానాడులో ఏదైనా కోవిడ్కి అంటే మామూలుగా మనం కోవిడ్ ప్రోటోకాల్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాం. మనం టెస్ట్ చేయలేదు సార్, మామూలుగా టెస్టింగ్ కూడా పెడతాం కావాలని ఎవరికైనా. ఇంకా విషయం ఏంటంటే మనకి కోవిడ్ టెస్టులు చేయడానికే లేదు, ఇంకా రాలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నింది కానీ ఇప్పుడు కోవిడ్ ఎక్కడా లేదు కాబట్టి కోవిడ్ టెస్ట్ చేయడానికే లేదు. అలాంటిది మనం పాజిటివ్ అని అక్కడ చెప్పి దాన్ని ఇది చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మహానాడు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి ఇంకా కూడా వీలైతే అవి తెప్పించుకొని మేము ర్యాపిడ్ టెస్ట్ కావాలంటే మేము కోవిడ్ ఇది కూడా చేయడం జరుగుతుంది. ఇంకా టెస్టులు చేయలే, టెస్టులు చేయడానికి లేవు, అవి మెటీరియల్స్. ఇప్పుడు కూడా వచ్చిన దాదాపు 257 కేసెస్ మనకి త్రూఅవుట్ ఇండియా రిపోర్ట్ కావడం జరిగింది. ఈ కేసెస్ చాలా మైల్డ్ గా ఉంటున్నాయి. ఏమీ ఎవరు పబ్లిక్ ఏమీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వంశీని శుక్రవారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఇవాళ రేపు వంశీని పోలీసులు విచారించనున్నారు. అయితే వంశీని అతని న్యాయవాది సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే విచారించాలని కోర్టు ఆదేశించింది. కాగా పోలీసులు వంశీని కస్టడీకి తీసుకునే ముందు ఆయన భార్యను కలిశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.